ఇక్కడ గరుడ మహాపురాణం అనే మాట వినగానే చాలామంది భక్తి శ్రద్ధల కంటే భయము కుతూహలము చాలా ఎక్కువ ఉంటుంది. అసలు భక్తి కంటే భయం చాలా ఆకర్షిస్తుందిట. ఆ విషయం కూడా మనకు తేటపడింది. ఏమిటా ఈ గరుడ పురాణం అని దీనిపై ఉన్న అనేక రకములైన అపప్రథలు అపోహల వల్ల ఒక విధమైనటువంటి భయంకరమైన మనస్థితిని తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఎన్నో తెలుసు అనుకుంటున్న పండితులు కూడా ఈ విషయంలో కొంత పొరపాటు పడ్డం విచారకరమైన అంశం. దానికి కారణం ఏంటంటే వాళ్ళు పండితులే, కానీ ఈ విషయంలో వారు సంబంధించిన సరైన సమాచారాన్ని గ్రహించలేకపోయారు అని సవినయంగా ఈ వేదిక నుంచి విన్నవించుకుంటూ ఉన్నా. ఇందుకు ఇన్ని చెప్పానో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. గరుడ పురాణం అనగానే కొంతమంది ఎవరైనా మరణిస్తే ఆ 10 రోజులు చదువుకోవాలి అని ముందు అభిప్రాయం. రెండవది గరుడ పురాణం పుస్తకం ఇంట్లో ఉంచుకోకూడదని రెండవ అభిప్రాయం. కానీ ఈ రెండు అభిప్రాయాలు కూడా శాస్త్ర ప్రమాణం లేని అపోహలు. ఇది ముందు తెలుసుకోండి.